ముందుగా కాళిదాస్ గారు నమస్తే అండి. నమస్తే. కాళిదాస్ గారు 900 రోజులు సుమారుగా ఇందాక మన ఆయన చెప్పినట్టుగా 906 రోజులు అనుకుంటా సుమారుగా. ఇన్ని రోజుల సుదీర్ఘ యుద్ధంలో ఆల్మోస్ట్ చాలా సందర్భాల్లో రష్యానే డామినేట్ చేస్తూ వచ్చింది, ఎక్కడో ఒకటి రెండు సందర్భాల్లో మినహాయిస్తే. ఇప్పుడు తాజాగా మనం పరిస్థితి అక్కడ చూస్తే ఒక 1000 చదరపు కిలోమీటర్ల బోర్డర్ లోపలికి వెళ్ళి రష్యా అధీనంలోకి రష్యా కొన్ని 28 ప్రాంతాలని చెప్తూ ఉన్నారు. మేబీ సబ్జెక్టు కరెక్షన్ అటు ఇటుగా ఉండొచ్చు. ఎలా చూడాలి ఈ యొక్క మూవ్ని, తాజా పరిణామాలని? అసలు 900 రోజులు రష్యాతో వాళ్ళు యుద్ధంలో నిలబడటమే గొప్ప విషయం అండి బేసిక్. ఎందుకంటే నేదర్ అట్లా రష్యా ఊహించి ఉండదు, యుక్రెయిన్ కూడా. సరే, ఆల్ సైడ్ అండ్ డన్, మీరు నాటోలో చేస్తే మేము అటాక్ చేస్తామని స్పష్టమైన హెచ్చరిక ఇచ్చినా కూడా జెలెన్స్కీ ఏమీ మరి తగ్గకుండా అక్కడ చేరారు. ఫస్ట్ పాయింట్. అయితే అక్కడ నాటో దళాలు ఏ మేరకు సహాయం చేశాయి అన్నది ఒక ప్రశ్న. వాళ్ళు ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొనలేదు. దెబ్బతినేది యుక్రెయిన్. అది నమ్మి చెడిందా లేకపోతే కొంచెం వాళ్ళు ఖచ్చితంగా వచ్చి సహాయం చేస్తారా అన్నది మరి. సరే, ఇప్పటిదాకా మంచి చెడు తీసుకున్న డెసిషన్కి వాళ్ళు కట్టుబడి ఉన్నారు. సో మనకందరికీ తెలుసు ఎక్కువ శాతం నష్టపోయింది యుక్రెయిన్. ఇప్పుడు మీరు అడిగినట్టు ఈ మధ్య ఫస్ట్ వార్తలు వస్తున్నాయి, F-16 కూడా ఇచ్చాము యుక్రెయిన్కి అని. అయితే ఇంకా డెలివరీ కావాలో వార్త చూశాను నేను. ప్లస్ ఆయుధాలు అయితే ఇస్తున్నారు ప్రత్యక్ష యుద్ధంలో రాకుండా. ఇది అసలు బేసిక్గా జరుగుతోంది. ఇప్పుడు లేటెస్ట్గా ఒక వారం రోజుల నుంచి కొంత లోపలికి వెళ్ళి వాళ్ళు 28 పట్టణాలు అయి ఉండవండి, డెఫినెట్గా ప్రాంతాలు అయి ఉండొచ్చు, ప్రాంతాలు, చుట్టుపక్కల ప్రాంతాలు. అయితే ఎలా అన్నది 1-2 కాంబినేషన్స్లో అవ్వచ్చు. అక్కడ వీళ్ళు లోపలికి వచ్చి మనల్ని ఆక్యుపై చేసేంత సీన్ లేదని కొంత ఏమరపాటుగానో, కొంత ఉదాసీనంగానో, లేదా ఎక్కడైనా లిటిల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరో, ఈ 3 కాంబినేషన్స్లో ఏదో ఒకటి అవుతుంది. ఇది కాక వ్యూహాత్మకంగా ఒకటి ఉంటుంది. ఇప్పుడు రష్యా పరిస్థితి ఆలోచిస్తే, ఇప్పుడు యుక్రెయిన్ నాశనం అయిపోయింది. మళ్ళీ ఎన్నేళ్ళు పడుతుందో పూర్వస్థాయికి రావడానికి. సరిపోయిన ప్రాణాలు ఎలాగూ పోయాయి, ఇంకా నగరాలు కానీ అవి ఏవేవైతే నాశనం అయ్యాయో అవి పూర్వస్థితికి ఎప్పుడు వస్తాయో ఎవరు చెప్పలేరు, అవుతాయో లేదో కూడా తెలియదు. ఇప్పుడు రష్యా పరిస్థితి వస్తే రష్యా కొంచెం మింగలేక కక్కలేక ఉంది. అంత ప్రపంచాన్ని శాసించేటువంటి సూపర్ పవర్ స్థాయిలో ఉండి యుక్రెయిన్ ని 3 ఏళ్లు పట్టింది, ఇంతవరకు స్వాధీనం చేసుకోలేదు, వాళ్ళ చేత యుద్ధం ఆపించలేదు. నెల రోజుల్లోనో వారం 10 రోజుల్లోనో ముగిసిపోతుంది అనుకునేటువంటి యుద్ధం 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు జరుగుతోందంటే అది ఆశ్చర్యమే. అది ఆశ్చర్యము, తలవంపులు కూడా రష్యాకి. మరి వాళ్ళు ఎక్కడ అంచనాలు తల్లకిందులయ్యాయి, మరి ఏ మేరకు నాటో సహాయం చేసింది. కానీ రష్యా యాంగిల్లో చూస్తే అది డెఫినెట్గా అది వాళ్ళ తలవంపులే నన్ను అడిగితే. అయితే మరి ఏం చేయాలి? దీన్ని ఇలా వదిలేస్తూ పోవటమా? ఇప్పుడు వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినట్టు తగ్గి ఒక కాంబినేషన్. సరే, వాళ్ళను కూడా ఒక ఆక్రమణ లాగా చేయించి ఇంకా తీవ్రంగా విరుచుకుపడి వాళ్ళని సర్వనాశనం చేయటమా? ఇది ఒక పాయింట్. ఎందుకంటే ఇప్పుడు పుతిన్ కూడా ఏదో ఒకటి తెలుసుకోవాలి. యుక్రెయిన్ సంగతి ఒక్క నిమిషం పక్కన పెడదాం. వాళ్ళు ఎలాగో దెబ్బతిన్నారు, వాళ్ళకి పోయే నష్టం లేదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నథింగ్ టు లూజ్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే. ఎందుకంటే అవ్వాల్సిన నాశనం అయిపోయింది. సో ఇప్పుడు రష్యా పరిస్థితి, సో దీనికి ముగింపు ఎలా పలకాలి? ఈ ముగింపు ఎలా పలకాలి? యుక్రెయిన్తో గౌరవప్రదంగా, ఎందుకంటే ఆల్రెడీ శాంక్షన్స్ ఉన్నాయి, ప్రపంచం అంతా ఏకమవుతోంది. ఎప్పటి వరకు ఎక్కడొక్కడ ఒక ఎండ్ రావాలి, ఒక గీత గీయాలి కదా. సో ఏ కాంబినేషన్స్ కండిషన్స్ మీద వెనక్కి తగ్గాలి? సో యుక్రెయిన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తన చేతిలో కొన్ని నగరాలు, ప్రాంతాల్లో కొంతమంది రష్యా పౌరులు, సైనికులు బందీలుగా ఉంటే ఒక బేరం పెట్టడానికి అవకాశం ఉంటుంది వాళ్ళ తరఫున. ఇదిగో బాబు, మాకు ఇది కావాలి, మీకు ఇది మేము ఇస్తాం అంటే వన్ సైడెడ్గా రష్యా కాళ్ల మీద పడే స్థితి కాకుండా కొంత గౌరవప్రదమైన సంధి కుదుర్చుకోవటానికి ఏదైనా స్కోప్ ఉంటుందా? ఆ దిశగా అమెరికా అండ్ నాటో దళాలు కొంత ఆలోచించి ఆర్మ్స్ సప్లై చేసి, వెపన్స్ ఇచ్చి ఈ వార్ని నేను చూశాను. ఇంకొక దాంట్లో కూడా వీడియోలో వాళ్ళు ఇంకో మైకోలా ప్రాంతంలోనూ 3-4 బ్రిడ్జెస్ కూడా పే చేశారు. ఒకటే కురుష్లోనా? ఆ 3 బ్రిడ్జ్లు కురుష్క్ ప్రాంతంలోనా లేకపోతే వేరు ప్రాంతాల్లో? మైకోలానా, నాట్ ఎగ్జాక్ట్లీ షూర్ అండి, బట్ ఆల్సో డ్రోన్ నుంచే వచ్చినట్టు స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే గ్రౌండ్ ఇమేజరీ దాంట్లో నేను వర్క్ చేసిన చాలా రోజులు చాలా స్పష్టమైన ఇమేజ్ కనపడుతుంది, లైవ్ ఇమేజ్.
అది డెఫినెట్గా డ్రోన్ కానీ ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ నుంచి మాత్రమే తీయగలము. సో ఇట్ ఈస్ వెరీ ఆబ్వియస్, అంటే కొంత ఎయిర్ డామినెన్స్ అయింది ఎయిర్ పవర్తో. సో ఇప్పుడు రష్యా వ్యూహాత్మకంగా ఉంది. వన్ సైడెడ్ గా సంధికి ఒప్పుకోవటమా, లేకపోతే దీనికి చరమగీతం పాడాలా? ఉక్రెయిన్ అంతు చూడాలి అని అనుకుంటే 3 ఏళ్లలో లేనిది ఇంకా చిట్ట చివరి ఆప్షన్. అంటే ఇక్కడ ఒకటి వస్తుంది కాళిదాస్ గారు, చెప్పండి. మీరు అన్నట్టుగా 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలలో ఐ థింక్ ఫస్ట్ టైం ఉక్రెయిన్ బోర్డర్ దాటొచ్చి రష్యా సైనికులను బందీలుగా పట్టుకోవడము, ఆ ప్రాంతాలని అధీనంలోకి తీసుకోవడం అనేది జరుగుతోంది. వాట్ డస్ ఇట్ ఇండికేట్? రష్యా ఇంటెలిజెన్స్ ఏమైనా ఫెయిల్ అయింది అనుకోవాలా, లేకపోతే ఈ ప్రాంతంలో పెద్దగా మాకు టార్గెట్ చేయకపోవచ్చిన ఒక నిర్లక్ష్యం అనుకోవచ్చా, లేకపోతే వీళ్ళ బలం పెరిగిందా? రెండు మూడు. ఇందాక చెప్పినట్టు ఇంటెలిజెన్స్ ఏదైనా ఫెయిల్యూర్ అయిందా, లేదా వాళ్ళు ఊహించలేదా, ఉదాసీనత కాక వ్యూహాత్మకంగా యుక్రెయిన్ కూడా ఆక్రమణదారుడే అని ఎస్టాబ్లిష్ చేయటం. చూడండి, వాళ్ళు కూడా లోపలికి వచ్చేసారు. మమ్మల్ని ఆక్రమణదారు అంటున్నారు, అన్యాయంగా అటాక్ చేశామంటున్నారు. బట్ యుక్రెయిన్ కూడా మరి తనేం తక్కువ తెలియదు, మా మీద కూడా రివర్స్ వచ్చింది అన్న ఒక నింద మోపటానికి ఒక అవకాశాన్ని ప్రపంచానికి చూపించడానికి జరిగే ప్రయత్నమా? రెండు కావచ్చు. బట్ రెండోదే ఎక్కువ చాయిస్, ఎక్కువ అవకాశం అని నేను అనుకుంటున్నాను. స్ట్రాటజిక్ అదే వ్యూహాత్మకంగా అంటే స్ట్రాటజిక్ గా. వాళ్ళు ఆక్రమణ చేస్తున్నారు కనుక మా భూభాగాన్ని రక్షించుకోవటం మేము ఎంతకైనా తెగిస్తాము, అది ఎక్కువ కనపడుతుంది నాకు. అంటే యుక్రెయిన్ ని ఇంకా దెబ్బతీయటానికి చూడు, వాడు కూడా ఆక్రమణదారుడే, మమ్మల్ని బందీలుగా పెట్టుకున్న వాళ్ళు చంపేశారు. ఇందాక పరమేశ్వర్ గారు అన్నట్లు ఏ కంట్రీ ఎంత నాశనం అయిందో చెప్పదండి 70%. ఎందుకంటే కంట్రీ మొరైల్ దెబ్బతింటుంది, ఫైటింగ్ చేస్తున్నటువంటి ఫోర్సెస్ మొరైల్ దెబ్బతింటుంది. కనుక మేము ఎక్కువ డిస్ట్రాయ్ చేసామనే చెప్తారు, సింపుల్ లాజిక్. సో ఇక్కడ వ్యూహాత్మకంగా యుక్రెయిన్ ని దాడి ఇంకా తీవ్రతరం చేయటానిక, లేదా ఫైనల్ గా ఆటం బాంబ్ ఉంది జాగ్రత్త, న్యూక్లియర్ వెపన్స్ దాకా వెళుతుంది, ఆల్రెడీ ఒక వార్నింగ్ ఇచ్చినట్టు గుర్తు నాకు. అందుకని వ్యూహాత్మకంగానే ఎక్కువ కనపడుతుంది. అఫ్ కోర్స్ అమెరికా ఇస్తున్న వెపన్స్ తో కొన్ని ప్రాంతాలు ముందుకొచ్చి 4 బ్రిడ్జిలు కూల్చడం, ఒక 10-12 ట్యాంకులు లేపేయటం పెద్ద కష్టమేం కాదు. బట్ దీని వెనకాల అంత తేలిగ్గా తీసి పారేసి వాళ్ళు కొంత ఆక్యుపై చేసి రష్యా కొంత ఆక్యుపై చేసి ఉండదండి. ఇందులో వ్యూహాత్మకంగానే కొంత వెనకడుగు వేశారని అనిపిస్తుంది. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.